వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్. నేను డాక్టర్ సుష్మిత ఫ్రమ్ కానూరు. ఇవాళ మనం స్పర్మ్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ అనగానే జనరల్ గా ఆడవాళ్ల ఆరోగ్యం, ఓవమ్ హెల్త్ లేదా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే జాగ్రత్తల గురించి ఆలోచిస్తారు, కానీ స్పర్మ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మార్నింగ్ సిక్నెస్ అంటే పొద్దున్నే లేవంగానే అయ్యే వాంతులు, వామిటింగ్ సెన్సేషన్, ఆహార పదార్థాలు కొన్ని పడకపోవటం, తిన్న వెంటనే వాంతులు అవటం, ఇవన్నీ కూడా కొంతమందికి మొదటి నెలల్లోనే కాకుండా కూడా 9 నెలల పాటు కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్ కి కారణం మదర్ హెల్త్ కాకుండా స్పర్మ్ హెల్త్ అనేది ఈ మధ్య రీసెంట్ గా మనకి కనుక్కున్నారు. తర్వాత మార్నింగ్ సిక్నెస్ కాకుండా ప్లసెంటా అంటే మాయ యొక్క ఆరోగ్యం కంప్లీట్ గా స్పర్మ్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. డెలివరీ టైంలో మాయ గనక ప్రాపర్ గా ఉండకపోతే అర్లీ డెలివరీస్ అవడం కానీ లేదా ప్రియక్లాంప్షియా అంటే ధనుర్వాతం రావడం కానీ ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ కూడా స్పర్మ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా మెయింటైన్ చేసుకోవాలి స్పర్మ్ హెల్త్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే పేరెంట్స్ ఫాదర్ ఒక 6 to 9 months ముందు నుంచే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ మానేసి, టొబాకో యూసేజ్ మానేసి, ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్పర్మ్ హెల్త్ కి సంబంధించిన డైట్ తీసుకోవటం, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం, మానసికంగా ఎటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లేకుండా ప్రశాంతత ఉండడం అనేది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్పర్మ్ హెల్త్ కి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే గనక ప్రెగ్నెన్సీలో ప్లసెంటాకి సంబంధించి, మార్నింగ్ సిక్నెస్ కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.